నువ్వు మొదటి పుట్టిన ఏడుపు శబ్దం నుంచి ఆఖరి మరణించే ఏడుపు శబ్దం వరకు ప్రతిదీ దేవుడి దగ్గర రికార్డులో ఉందని మర్చిపో మాకు. నువ్వు ఈ రోజున మనుషుల్ని బాధ పెట్టే మాటలు మాట్లాడుతున్నావేమో జాగ్రత్త. మనుషుల్ని ఏ మాట పడితే ఆ మాట అంటున్నావేమో. కొంతమంది ఉంటారు మనుషుల్ని శపించే మాటలు మాట్లాడతారనమాట. నువ్వు అలా అయిపోవాలి ఇలా అయిపోవాలని చెప్పేసి ఎంతో మంది మనుషుల్ని శపిస్తూ ఉంటారనమాట. నువ్వు మాట్లాడే మాట ప్రతిదీ దేవుడికి ఒకరోజు లెక్కప్ప చెప్పాలని నువ్వు అస్సలు మర్చిపోవద్దు. నువ్వు దేవుడి బిడ్డగా మనుషులని ఆస్వాదించే మాటలు మాట్లాడాలి కానీ మనుషుల్ని శపించే మాటలు నువ్వు అస్సలు మాట్లాడకూడదు. నువ్వు మనుషుల్ని గాయపరిచే మాటలు మాట్లాడుతున్నావు ఎందుకు? మనుషుల్ని దూషించే మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వు ఎంత జాగ్రత్తగా మాట్లాడతావో నీ జీవితం కూడా అంత మంచిగా ఉంటదన్నమాట. నువ్వు కూడా అంత ఆశీర్వాదిస్తావన్నమాట. అంత ఆశీర్వాదించే మాటలు మాట్లాడాలన్నమాట. నువ్వు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతారు, బూతులు మాట్లాడతారు కొంచెం మంది. చాలా జాగ్రత్త. ఇష్టం వచ్చినట్టు మాటలు నువ్వు అంటున్నావేమో ఇతరుల్ని. జీవ మరణములు నాలుక వర్షము అని చెప్పి దేవుడు వాక్యం సెలవిస్తుంది. అంటే జీవం నీ నాలుకలోనే ఉంది, జీవం నీ ఆశీర్వాదంలోనే ఉందన్నమాట. నీ జీవితం నువ్వు మాట్లాడే మాటల్ని బట్టి నీ జీవితం కూడా ఉంటది. నువ్వు ఇతరుల్ని విమర్శించే మాటలు మాట్లాడుతున్నావేమో, ఇతరుల్ని నువ్వు ఎలా పడితే అలా మాట్లాడుతున్నావేమో జాగ్రత్త. నువ్వు మాట తీరును బట్టి మనుషులు కూడా నిన్ను ఆ రీతిగా చూస్తాడు, ఆ రీతిగా నిన్ను మాట్లాడతారనమాట నీతో. కాబట్టి నువ్వు మాట్లాడే మాట చాలా జాగ్రత్తగా మాట్లాడు. నువ్వు ఏదో ఒక రోజు దేవుడికి లెక్క అప్పచెప్పాలని మర్చిపో మాకు. నువ్వు లెక్క అప్పచెప్పే సమయం వస్తుంది. అప్పుడు నువ్వు దేవుడి దగ్గర ప్రతి ఒక్క మాట నువ్వు లెక్క అప్పచెప్పాలి. కాబట్టి చాలా జాగ్రత్తగా మాట్లాడండి.